హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తాజాగా మహిళలకు ఒక కీలక పిలుపునిచ్చారు. అదేమిటంటే, మహిళలంతా మీ కిచెన్లో ఉన్న టూల్స్తో సిద్ధంగా ఉండండి. ఎస్ఐఆర్ ప్రక్రియ దాదాపు పూర్తయింది. ఫిబ్రవరి 14న దీనికి సంబంధించిన తుది జాబితా అనేది వెలువడుతుంది. అందులో మీ పేర్లు కనుక ఏవైనా తొలగిపోతే ఖచ్చితంగా మీరు ఆ కిచెన్లోని టూల్స్ను పట్టుకుని రోడ్లపైకి రండి. ఖచ్చితంగా మనం కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్కు వ్యతిరేకంగా మనం పోరాటమే చేద్దాం అనే విధంగా మమతా బెనర్జీ కీలకమైన పిలుపునిచ్చారు. అయితే ఈ కిచెన్లో టూల్స్ను తీసుకురమ్మని ఏదైతే పిలుపు ఉందో ఇది సరిగ్గా పిఎఫ్ఐకి సంబంధించిన రూల్ బుక్ను గుర్తు చేస్తుంది. పిఎఫ్ఐ కూడా గతంలో ఇదే విధంగా చేసేది. మన ఇంట్లో దొరికే వస్తువులతో ఏ విధంగా అల్లర్లకు పాల్పడాలి, ఏ విధంగా మనం పేలుడు పదార్థాలను క్రియేట్ చేసుకోవాలి అనే విధంగా పిఎఫ్ఐ తన రూల్ బుక్లో రాసుకొచ్చింది. దీనికి సంబంధించి అనేక మందికి ట్రైనింగ్ సైతం ఇచ్చింది. దీన్ని ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఈ పిఎఫ్ఐ సంస్థపై నిషేధం విధించింది. సో అదే విధంగా వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ కూడా అదే తరహా పిలుపును ఇచ్చారంటే ఖచ్చితంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున అల్లర్లకు ప్లాన్ చేస్తున్నారా అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ అల్లర్లు ఇదే తొలిసారి కాదు, గతంలో కూడా ఇలాంటి పిలుపునే ఇచ్చారు. ఎస్ఐఆర్ ప్రక్రియ స్టార్ట్ కాకముందు ఇది గనుక మా రాష్ట్రంలో అమలు చేస్తే మీరు ఖచ్చితంగా మా రాష్ట్రంలో ఏదైనా జరగవచ్చు, దీనికి నాకు బాధ్యత అస్సలు లేదు అనే విధంగా మమతా బెనర్జీ గతంలో మాట్లాడారు. అది కూడా అల్లర్లు జరుగుతాయి అనే విధంగానే ఆమె మాట్లాడారు. కాబట్టి ఖచ్చితంగా ఎస్ఐఆర్ ప్రక్రియ కేంద్రంగా ఏదైనా భారీగా ప్లాన్ చేస్తున్నారా అనే అనుమానం అయితే వ్యక్తమవుతుంది. అయితే మహిళలకే ఎందుకు ఇలాంటి పిలుపునిచ్చారు అనే విషయానికి వస్తే ఖచ్చితంగా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ జస్ట్ ఒక సాకు మాత్రమే అని చెప్పుకోవచ్చు. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఓటమి అంచుల్లో ఉన్నారు. అందువల్లనే 2021 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత పోస్ట్ పోల్ వైలెన్స్ ఏ విధంగా అయితే జరిపారో అదేవిధంగా ఈసారి ప్రీ పోల్ వైలెన్స్కి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరి మమతా బెనర్జీ మెయిన్గా మహిళలనే ఎందుకు టార్గెట్ చేసుకున్నారు, వీరి ద్వారా అల్లర్లకు ఏమైనా ప్లాన్ చేశారా అనే విషయాలను మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, జనరల్గా వెస్ట్ బెంగాల్లో 50% వరకు ఉమెన్ ఓటర్లు ఉన్నారు. లాస్ట్ 2021 అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ వెంట ఎక్కువగా ఉమెన్ ఓటరే నిలిచారు. ఎందుకంటే అప్పట్లో మోదీ, అమిత్ షా ఢిల్లీకి సంబంధించిన వ్యక్తులు కావడం, వెస్ట్ బెంగాల్లో మహిళా అభ్యర్థి బలంగా బీజేపీకి ఎవరూ లేకపోవడంతో మమతా బెనర్జీ ఈ మహిళా ఓటు బ్యాంకును తన వైపు తిప్పుకున్నారు. అంతేకాకుండా తన కాలికి గాయమైందని వీల్ చైర్లో వెళ్ళి ఎన్నికల ప్రచారం నిర్వహించడం, తద్వారా సింపతి ఓట్లను గెయిన్ చేయడానికి మమతా బెనర్జీకి చాలా కీలకంగా పనికి వచ్చింది. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ఓటు వేయడం ద్వారా మాత్రమే ఆమె గెలుపొందారు. అయితే ఇప్పుడు ఉన్న సినారియో ఆ విధంగా లేదు అని స్పష్టంగా చెప్పుకోవచ్చు. రీసెంట్గా జరిగిన బీహార్ ఎన్నికలతో పాటు మహారాష్ట్ర, ఢిల్లీ ఎన్నికల్లో మహిళలు పెద్ద ఎత్తున వచ్చి ఓట్లు వేశారు. ఎందుకంటే బీహార్లో అప్పటికే మహిళలకు పర్ ఇయర్ అకౌంట్లో 10,000 రూపాయలు బీజేపీ ప్రభుత్వం జమ చేస్తోంది. కాబట్టి వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున గతంలో పోలిస్తే ఈసారి పెద్ద ఎత్తున మహిళలే వచ్చి ఓటు వేశారు. తద్వారా బీహార్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. ప్రతిపక్షాలు ఒక రకంగా చూసుకుంటే చతికిల పడిపోయాయి. మహారాష్ట్రలో కూడా లాడ్లీ బెహన్ యోజన అనేది అమలైంది. సరిగ్గా ఇదే హామీని ఢిల్లీలో సైతం ఇవ్వడంతో అక్కడ కూడా ఘన విజయం సాధించింది. సో బీజేపీకి మహిళలను తమ వైపు తిప్పుకోవడానికి ఒక అస్త్రంగా ఈ లాడ్లీ బెహన్ యోజన, అంటే ప్రతి మహిళకు సంవత్సరానికి 10,000 రూపాయలు చొప్పున తమ అకౌంట్లో జమ చేయడం అనేది చాలా ప్లస్ అనే చెప్పుకోవచ్చు. గతంలో ఈ హామీలు ఇచ్చేది కాదు, కానీ ఈసారి కనుక మనం హామీలు ఇవ్వకుంటే కాంగ్రెస్ పార్టీతో పాటు ఎన్డీ కూటమి 5 గ్యారెంటీలు అనో లేదంటే ఇబ్బడి ముబ్బడిగా ఉచితాలను ప్రకటించో ఆ పార్టీలు అధికారంలోకి వస్తూ ఉన్నాయి. కాబట్టి మనం కనుక మొండి పట్టుకుని కూర్చుంటే ఖచ్చితంగా మనం ఎన్నికల్లో గెలుపొందలేమని బీజేపీ భావించే అన్ని రాష్ట్రాల్లో ఈ లాడ్లీ బెహన్ యోజన అనే స్కీమ్ను అమలు చేస్తుంది. ఇదే స్కీమ్ను వెస్ట్ బెంగాల్లో కూడా అక్కడ అప్లై చేసే అవకాశం ఖచ్చితంగా ఉందనే చెప్పుకోవచ్చు. ఇది ఒక రకంగా చెప్పుకోవాలంటే మహిళా ఓటర్లు అందరినీ కూడా బీజేపీ వైపు తిప్పుకోవడంలో చాలా కీలకంగా పనిచేసింది. కాబట్టి వెస్ట్ బెంగాల్లో ఉమెన్ ఓటర్ అనే వాళ్ళంతా కూడా
మమతా బెనర్జీ వెంట ఉన్నారు కాబట్టి వాళ్ళను తమ వైపు తిప్పుకోవడానికి ఈ పథకం చాలా కీలకంగా ఉపయోగపడుతుంది. సో దీన్ని కూడా త్వరలో రాబోయే ఎన్నికల హామీలో బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం ఎంతైనా ఉంది. అందువల్లనే మమతా బెనర్జీ ఈ విషయాన్ని ముందే గ్రహించారు. ప్రస్తుతానికి మనం చూసుకుంటే ఆ రాష్ట్రంలో మమతా బెనర్జీ ఎక్కువగా డిపెండ్ అయిన మైనారిటీ ఓటు బ్యాంకు కూడా తనకు చెందదేమో అనే భయం ఇప్పుడు టీఎంసీ పార్టీలో పట్టుకుంది. ఎందుకంటే ముర్షిదాబాద్ జిల్లాలో ఆ పార్టీకి చాలా కీలకమైన నాయకుడైన హుమయూన్ కబీర్ అనే ఎమ్మెల్యే ఇప్పుడు మమతా బెనర్జీకి సవాల్ విసురుతూ ఉన్నారు. మమతా బెనర్జీ ముస్లింలకు చేసింది ఏమీ లేదు అని అండ్ ముస్లింలను చాలా అన్యాయం చేశారని, ముర్షిదాబాద్ మాల్దా జిల్లాలో నేనే స్వతంత్రంగా పోటీ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాను అని హుమయూన్ కబీర్ ఇప్పటికే ప్రకటించేశాడు. రీసెంట్గా బాబ్రీ మసీదుకు శంకుస్థాపన చేయడానికి కూడా అదే కారణమని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. సో హుమయూన్ కబీర్ కనుక ఇండిపెండెంట్ పార్టీ ఏదైనా ఏర్పాటు చేసి అక్కడ పోటీ చేస్తే ఖచ్చితంగా మమతా బెనర్జీకి ఓటు బ్యాంకును కోల్పోవడంలో ఇది పెద్ద ఇంపాక్టే చూపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఒక 5% ముస్లిం ఓట్లను చీల్చినా కూడా మమతా బెనర్జీ గెలుపోటములపైన ఇది ప్రభావం చూపించే అవకాశం ఉంది. అంతేకాకుండా మహిళా ఓటర్లను కూడా బీజేపీ తన వైపు తిప్పుకోవడానికి ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తుంది. మరోవైపు ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా ఓటు హక్కును పొంది వెస్ట్ బెంగాల్లో టీఎంసీ పార్టీకి కార్యకర్తలుగా మారిన అక్రమ వలసదారులను పెద్ద ఎత్తున క్యాన్సిల్ చేయనుంది. ఒక రకంగా చెప్పాలంటే ఆ రాష్ట్రంలో ఇప్పటికే 50 లక్షలకు పైగా ఓట్లు క్యాన్సిల్ కానున్నాయి అని ముందస్తు సమాచారం అందుతోంది. ఇది ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎంతవరకు ఉంది అనేది స్పష్టంగా తేలుతుంది. కాబట్టి ఇది వెస్ట్ బెంగాల్లో టీఎంసీ పార్టీ గెలుపోటములపై పెద్ద ఎత్తున ప్రభావం చూపించే అవకాశం ఉంది అని విశ్లేషకులు ఇప్పటికే చెబుతూ ఉన్నారు. వీటన్నిటిని బేరీజు వేసుకుంటే ఖచ్చితంగా రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలు ఏవైనా ఉన్నా కూడా ఎన్నికలకు ఒక 6 నెలలు ముందుగానే గెలుపోటములను వీళ్ళు ముందుగానే పసిగట్టేందుకు వీళ్ళకు వీలుంటుంది. అక్కడక్కడ జరిపిన సర్వేలు, ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకత, లేదంటే ప్రజల్లో ఉన్న అభిప్రాయం వీటన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు ఆయా పార్టీలు సర్వేల ద్వారా తెలుసుకుంటూ ఉంటాయి. కాబట్టి మమతా బెనర్జీ ఈ ప్రమాదాన్ని ముందే గ్రహించినట్టు ఉన్నారు. తన రాష్ట్రంలో మైనారిటీలు చీలిపోవడంతో పాటు మహిళా ఓటు బ్యాంకు తనకు ఎక్కడ కాకుండా పోతుందో అనే భయం ఇప్పటికే మమతా బెనర్జీని వణికించేస్తోంది అని అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో దీనంతటినీ చూసుకుంటే ఖచ్చితంగా ఈసారి మహిళలను తన వైపు తిప్పుకోకపోతే తాను ఓడిపోతాను అనే అభిప్రాయంతోనే మమతా బెనర్జీ తాజాగా ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఏకంగా మహిళలందరినీ రోడ్లపైకి తీసుకువచ్చి అల్లర్లను సృష్టించేందుకు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా, అందులో భాగంగానే కిచెన్లోని టూల్స్ అనే ఒక హింట్ ఇచ్చారా అనే అనుమానాలు అందరికీ వ్యక్తమవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా 2026 ఫిబ్రవరి ఆర్ మార్చిలో జరిగే ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఆ రాష్ట్రంలో ఒక చిన్నపాటి యుద్ధమే జరగవచ్చు అని స్పష్టంగా అర్థమవుతుంది. దీనిపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. గత పోస్ట్ పోల్ వైలెన్స్లో బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ లైట్ తీసుకోరు. ఎవ్రీ టైం అక్కడ పరిశీలన చేస్తూనే ఉంటారు. ఈ పరిశీలన ద్వారా చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా బీజేపీ పూర్తి అప్రమత్తంగా ఉండి దానిపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ ఇందులో ఏ చిన్న తప్పిదం జరిగినా కూడా రాష్ట్రంలో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మమతా బెనర్జీ తన అధికారాన్ని కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తారు అనే విషయం 2021 తర్వాత జరిగిన పోస్ట్ పోల్ వైలెన్స్, అంతేకాకుండా ఆ రాష్ట్రంలో బీజేపీ అండ్ కమ్యూనిస్టు కార్యకర్తలను ఎంతోమంది హత్యలు సైతం చేయించారు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి తాను ఓడిపోతాను అని ముందుగానే గ్రహించిన మమతా బెనర్జీ ఈసారి ఎంతకైనా తెగించేందుకు సిద్ధమవుతారు అని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వం దీనిపై ఎంత మేరకు అప్రమత్తంగా ఉంటుంది అండ్ టీఎంసీ పార్టీకి ఏమేం వీలవుతుంది, వచ్చే ఎన్నికల్లో రాబోయే ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.